సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నై వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, వీడియో ఎందుకు ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నానంటే ఇప్పుడు ఎఫ్ఐఐ డేటా కోసం నేను చాలాసేపు వెయిట్ చేశాను. ముందు మనకి డేటా ప్రాపర్గా తెలియాలి. సో డేటా కోసం వెయిట్ చేసి ఎందుకు లేట్గా అప్లోడ్ చేస్తాను వీడియో. సో అంటే ఈ పాటికి డేటా బయటకు వచ్చేస్తుంది కాబట్టి సో మీకు అర్థమవుతుందని ఇంత లేట్గా వీడియో చేయడం. ఓకేనా. నెక్స్ట్, మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒక్కొక్క నెంబర్ 700-145-6759. ఈ ఒక్కటే మన నెంబర్ 700-145-6759. ఈ నెంబర్ మీరు గుర్తుపెట్టుకునేది ఒక్కటే మన నెంబరు. సో మీకు ఎవరైనా ఫేక్గా మీకు తగిలితే డబ్బులు అడిగితే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. చేస్తే ఏది రియల్ ఏది ఫేక్ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్, మీ అందరికీ హ్యాపీ దసరా అండి. ఈ రోజు నుంచి దసరా స్టార్ట్. సో చాలా మంది నా కామెంట్స్లో అడుగుతున్నారు, సో తెలుగు ట్రేడర్, అవునండి, తెలుగు కమ్యూనిటీలో చాలా మంది డబ్బులు తీసుకున్న బేసిక్స్ మాత్రమే నేర్పించి వదులుతున్నారు అని. అండ్ ఈ కామెంట్ కూడా చేశారు, ఏమని, మీరు కూడా కొద్దిగా డిస్కౌంట్ ఇస్తే మేము జాయిన్ అవుతాం సార్ అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలుసు, నేను ఎవ్రీ వినాయక చవితికి నా బర్త్డే స్పెషల్ అప్పుడు ఒక డిస్కౌంట్, అండ్ దసరాకి కూడా ఎప్పుడు నేను ఆఫర్ ఇస్తూ ఉంటాను కోర్స్ మీద. సో ఈసారి కూడా దసరా ఈ రోజు నుంచి, అక్టోబర్ ఈ రోజు నుంచి నవంబర్ ఎండ్ వరకు, నవంబర్ ఎండ్ 30వ తారీఖు వరకు 2 months కంప్లీట్ దసరా సేల్ నడుస్తుంది మన A to Z కంప్లీట్ కోర్స్ మీద. A to Z కంప్లీట్ కోర్స్ మీద చాలా మందికి ఒక డౌట్, A to Z కంప్లీట్ కోర్స్ ఎందుకన్నా అంత ప్రైస్? సింపుల్గా నేను కావాలి అంటే A to Z కంప్లీట్ కోర్సులో హెడ్జింగ్ అని చెప్పి ఒక కోర్సు, ఓకే, బయింగ్ అని చెప్పి ఒక కోర్సు, సెల్లింగ్ అని చెప్పి ఒక కోర్సు, స్వింగ్ ట్రేడింగ్ అని ఒక కోర్సు, కమోడిటీ ట్రేడింగ్ అని ఒక కోర్సు, అలా వేరుగా డివైడ్ చేసి ఇవ్వచ్చు. దీనివల్ల నాకున్న బెనిఫిట్ ఏంటి తెలుసా? ఎవరికి లైఫ్ టైం సపోర్ట్ ఇవ్వాల్సిన లేదు. ఎవరికి సపోర్ట్ అంటే కోర్సు లైఫ్ టైం అప్డేట్ చేస్తూ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సింగిల్ అంటే డివైడ్ చేసాను కాబట్టి సింగిల్గా ఎవరు నచ్చింది అది. బట్ దానివల్ల మీకే డిసడ్వాంటేజ్, మీకు అర్థం అవ్వట్లేదు. A to Z కంప్లీట్ కోర్సులో జాయిన్ అవడం వల్ల 1 time పేమెంటే చేస్తారు. అప్పుడు ఎప్పట్లో స్టార్టింగ్లో 7,000 6,000 పేమెంట్ చేసిన వాళ్ళు కూడా రైట్ నో వర్త్ ఆల్గోస్ కానీ ఏదైనా ఎంత కాస్ట్లీ అయినా చాలా 6,000 వర్త్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నా కోర్సును ఎంజాయ్ చేస్తున్నారు అలాగా. సో 1 time పేమెంట్, లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ లైఫ్ టైం కోర్సులో అప్డేషన్ ఉంటుంది. సో అందుకు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే A to Z కోర్సులో నార్మల్గా 7,000 రూపీస్ ఆఫ్ నడుస్తుంటుంది. ఇది ఎప్పుడు ఉండే ఆఫ్ 7,000, బట్ యాజ్ అ దసరా స్పెషల్ 7,000కి ఇంకొక 7,000 ఆఫ్. ఓకే, 7,000కి ఇంకొక 7,000 ఆఫ్ మీరు లెక్కేసుకోండి. సో 7,000 ప్లస్ ఇంకొక 7,000, ఓకే, ఓవరాల్గా 14,000 ఆఫ్. ఇందులో 31,000లో మైనస్ 14,000 మీకు ఆఫ్ దొరుకుతుంది, కంప్లీట్ ఆఫ్. సో మీకు కోర్స్ ఎంతకు వస్తుంది? 17,000, స్ట్రైట్ 17,000. ఇది ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, నార్మల్గా మేము 20కి కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. అంటే నార్మల్గా 6,000 8,000 10,000 ఆఫ్ ఇచ్చి 20 ఇంత దీనికి మించి తగ్గరు. బట్ ఈసారి దసరాకి నేను చాలా మంది నేర్చుకోవాలని ఇంటెన్షన్లో నేను ఆల్మోస్ట్ 17,000కి కోర్స్ వస్తుంది. ఇది ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది కూడా లిమిటెడ్ సీట్స్. 17,000 ఏదైతే ఉందో 17,000 కూపన్ కోడ్, ఓవరాల్గా 17,000 సీట్లు కూడా తక్కువ. ఓన్లీ 10 seats మాత్రమే మేము ఇస్తున్నాం. 10 మందికి మాత్రమే కూపన్ అప్లై అవుతుంది. ఫస్ట్ 10 మంది ఎవరైతే వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ నేను కొన్ని చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డాలర్ ఇండెక్స్. డాలర్ అంటే మన ఇండియన్ INR డాలర్ ఉంటుంది కదా, యూరో USD డాలర్ అంటే మన ఇండియా. ఇప్పుడు నార్మల్గా కరెన్సీ వెళ్ళి USD INR అని కొట్టండి. USD INR అని కొడితే ప్రజెంట్ మన ఒక $1 ఒక US డాలర్ $1 అంతే 84 రూపీస్ ఉంది. ఓకే, ఇది USD. ఓకే, సేమ్ ఇప్పుడు ఇదే USD INR డాలర్ ప్రెసెంట్ ప్రైస్ 102కి వచ్చింది. అంటే పెరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డాలర్ ప్రైస్ పెరుగుతుంది, డాలర్ ఇండెక్స్ పెరుగుతున్నప్పుడు మన స్టాక్ మార్కెట్లు కానీ గ్లోబల్ సెక్టర్లు కానీ పడతాయి. ఇది విక్స్లా పనిచేస్తుంది. విక్స్ సేమ్ ఇంచుమించు అలానే పనిచేస్తుంది. డాలర్ ఇండెక్స్ కూడా ఇంచుమించు అలానే పనిచేస్తుంది. చూడండి, మన మార్కెట్లు బాగా పైకి వెళ్ళినప్పుడు ఇక కంప్లీట్ డాలర్ పడింది. డాలర్ ఇప్పుడు పైకి వెళ్తుంది, మన మార్కెట్లు పడతాయి. మన మార్కెట్ కాదు, గ్లోబల్ మార్కెట్ కూడా పడడానికి ట్రై చేస్తాయి. ఇప్పుడు మీరు డాక్స్ చూస్తే అన్ని కొద్దిగా నెగిటివ్, కొద్దిగా SGX నిఫ్టీ అన్ని నెగిటివ్లోనే ఉన్నాయి. ఓకే,
నెక్స్ట్ ఇప్పుడు డేటాలోకి వద్దాం. ఎఫ్ఎఫ్ఐ డేటా చూస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈరోజు చూడండి, ఆగస్ట్ 3 ఈ రోజు మార్కెట్లో హ్యూజ్ క్వాంటిటీ తీశారు. ఆల్మోస్ట్ 10,000 CR 10,635 CR మైనస్ అయింది. అంటే ఆల్మోస్ట్ ప్రాఫిట్ బుకింగ్. చాలా మంది పొజిషన్స్ కట్ చేస్తారు. ఫ్యూచర్ లో 10 CR అయింది, క్యాష్ లో ఆల్మోస్ట్ 15 CR. లాస్ట్ టైం ఎంత బై చేశారు? 14 CR బై చేశారు. దానికన్నా డబల్ ఈరోజు పొజిషన్స్ కట్ అయ్యాయి. కనబడుతుందా? లాస్ట్ టైం 9 CR హెవీగా బయింగ్ అయింది అన్నాను, దానికన్నా డబల్ పొజిషన్. డబల్ అంటే ఒక రెట్టు 1% ఎక్స్ట్రా 10 CR దగ్గర మొత్తం పొజిషన్స్ మైనస్ అయ్యాయి. సో ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఏం చేస్తుందంటే మార్కెట్ కంప్లీట్ గా ఇప్పుడు మార్కెట్ బేరిష్ ట్రెండ్ లోనే ఉంది. ఇక్కడ ఎక్కడ మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేయకూడదు. ఓకే, ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టాక్ రిలేటెడ్ గా ఏమైనా న్యూస్లు ఉన్నాయా అంటే October 3 అయిపోయింది, October 4 ఇది, October 9 ఉన్నాయి. స్టాక్ రిలేటెడ్ గా న్యూస్లు October 10 ఉంది టాటా కన్సల్టేషన్. October 10 అప్పుడు మనం చూద్దాం. సో ప్రెసెంట్ నేను ఈరోజు నా వీక్లీ పొజిషన్ కూడా ప్రాఫిట్ లో ఉంది, అది మీకు చూపిస్తాను నేను తర్వాత. ఒక నిమిషం, ఇండెక్స్ లోకి వెళ్దాం, బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. నిన్న నేను క్లియర్ కట్గా చిలక చెప్పినట్టు చెప్పా. ఏంటని? ఇది అప్ సైడ్ ట్రెండ్. దీనికి 50% లెవెల్ బ్రేక్ కింద క్లోజింగ్ ఇచ్చిందా? వచ్చే రోజుల్లో మీరు ఇంకా పెద్ద ఫాల్ చూడొచ్చు. ఎంతవరకు చూడొచ్చు? అసలు మార్కెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇది లో. ఇక్కడ నుంచి మీరు మార్కెట్ స్టార్ట్ అయింది 50% లెవెల్ బ్రేకే కిందకి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే లెవెల్ 60%, దాని తర్వాత ఇది. ఇవి సపోర్ట్లు అన్నమాట. నెక్స్ట్ వచ్చే సపోర్ట్ ఏరియాలు ఏమైనా ఉన్నాయి అంటే మార్కెట్ వాంట్ టు కమ్ అండ్ రెస్పెక్ట్ దిస్ లెవెల్స్. కన్ఫర్మ్ గా ఈ లెవెల్ కి మార్కెట్ వచ్చి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, ఈ లెవెల్. సో 1 డే టైం ఫ్రేమ్ లో నేను వచ్చి చెప్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి 51,400. సో మీరు ఒకవేళ డౌన్ సైడ్ ప్లాన్ చేయాలి అంటే టుడే స్లో కానీ బ్రేక్ అయితే మీరు మళ్ళీ ప్లాన్ చేయొచ్చు. అప్ సైడ్ ప్లాన్ చేయాలంటే కష్టం అండి. అప్ సైడ్ ఎప్పుడు అప్ సైడ్ ప్లాన్ చేస్తామంటే 52,200 దాటాక అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఓకే, అప్పటి వరకు లేదు. ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ మాకు రండి. ఇది జస్ట్ సింపుల్ లెవెల్స్ ఇంతే. మీరు అప్ సైడ్ ఎప్పుడు ప్లాన్ చేస్తాం, కాల్ ఆప్షన్ ఎప్పుడు ప్లాన్ చేస్తాం అంటే మార్కెట్ వాంట్ టు గో అప్ సైడ్, ట్రెండింగ్ మార్కెట్ అని మార్కెట్ ప్రూవ్ చేయాలి. అది ఎలా అంటే మార్కెట్ 52,200 ఏదైతే ఉందో దీనిపైన 1 డే టైం ఫ్రేమ్ లో క్లోజింగ్ వస్తే అప్పుడు మనం మళ్ళీ అప్ సైడ్ కూర్చుందాం. కాల్ సైడ్ ఇప్పుడు ఓన్లీ పుట్టే, ఓన్లీ డౌన్ సైడే చూడాలి. 51,482 దీని మీద కీ లెవెల్, దీని మీద కన్నేసి ఉంచండి. రేపు దీని కిందకు వస్తే మళ్ళీ మీరు పుట్టు ప్లాన్ చేయొచ్చు, పిఈ ప్లాన్ చేయొచ్చు. ఓకే, దీని కిందే మీరు ప్లాన్ చేసుకోండి సింపుల్ గా, సరేనా? హ్యాపీగా 51,000 ఈజ్ ఫస్ట్ టార్గెట్ అవుద్ది. 51,000 దాకా మీరు ఈజీగా టార్గెట్ పెట్టుకోవచ్చు. రౌండ్ లెవెల్ 51,482 ఇది దాటితే 51,000 ఈజ్ టార్గెట్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ 50కి వద్దాం. నిఫ్టీ 50 కూడా ఒక్కసారి చూడండి. మార్కెట్లో ఫిబ్ బేస్ చూపిస్తున్నాను. కింద నుంచి టాప్ వరకు పట్టుకుంటే మీరు ఫిబ్ ఇగో టాప్ వరకు పట్టుకుంటే 50% లెవెల్ ఏది ఇది. కింద నుంచి పట్టుకుంటే 50% లెవెల్ ఇది, ఇంకా టచ్ చేయలేదు. అదే మీరు అలా కాకుండా రిట్రేస్మెంట్ తర్వాత, ఎందుకంటే రిట్రేస్మెంట్ స్వింగ్లు పట్టుకుంటాం మనం, రిట్రేస్మెంట్ తర్వాత చూస్తే 50% లెవెల్ 60% లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ 0.70 లెవెల్. ఓకే, ఈ లెవెల్ ఏది, ఈ లెవెల్, దాని తర్వాత ఈ లెవెల్, ఈ రెండు సపోర్ట్లు. ఓకేనా? పైన రెసిస్టెన్స్ అంటారా, రెసిస్టెన్స్ తర్వాత చెప్తాను మీకు. ఈ రెండు సపోర్ట్ల కింద పెట్టుకోండి. ఇదొకటి, ఇదొకటి. పైన సపోర్ట్ అంటే మార్కెట్ వాంట్ టు ఈరోజు డే లోగన్ బ్రేక్ అయిందంటే రేపు వెళ్తుంది. సపోర్ట్ మాత్రం మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తారంటే ఈ లెవెల్ దాటితే రెసిస్టెన్స్, ఈ అప్ సైడ్ కాల్ సైడ్ పైన దాటితే అప్పుడు మళ్ళీ మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి. ఒకసారి చూడండి. ఇగో మీరు అప్ సైడ్ ఎప్పుడు ప్లాన్ చేస్తారు? ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక. ఇక్కడ ఓన్లీ డౌన్ సైడ్ మనం ప్లాన్ చేస్తాము ఎప్పుడు? 25,100 దగ్గర. 25,100 కీ లెవెల్ నిఫ్టీకి. దీని కిందకి కానీ మార్కెట్ వస్తే అగైన్ మీరు పుట్ ప్లాన్ చేయండి, పిఈ ప్లాన్ చేయండి. టార్గెట్ 24,000, 24,753. ఇది ఈజీగా అవుతుంది. ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అప్ సైడ్ వెళ్తే మాత్రం 25,756. దీని పైకి వెళ్తేనే మీరు సిఈ ప్లాన్ చేస్తాం. అది కూడా 1 డే టైం ఫ్రేమ్ లో క్లోజింగ్ రావాలి.
అప్పుడే మనం అప్ సైడ్ అప్ ట్రెండ్ అని ప్లాన్ చేసుకుందాం, లేకపోతే లేదు. ఈ లోపటగా ఉందనుకో, రేపు మార్కెట్ ఇక్కడ నుంచి ఈ లోపట ఉందనుకో, ఇక్కడ ఏం ప్లాన్ చేయొద్దు, ఇక్కడ ఈ కింద ఏం ప్లాన్ వద్దు. అప్ సైడ్ వస్తే అప్ సైడ్ అయితే మార్కెట్ కంటే పైకి వెళ్ళిందంటే అప్ సైడ్ అయితే అస్సలు ప్లాన్ చేయొద్దండి. మార్కెట్ ట్రెండ్కి అయితే అగెనెస్ట్గా వెళ్ళొద్దు, దయచేసి రిక్వెస్ట్ చేస్తాం. అండ్ మీరు ఓవరాల్గా చూస్తే ఇక కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంకా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. నిఫ్టీ 50లో కూడా ఓవరాల్గా లాస్ట్ 60 minutesలో చూస్తే ఇగో షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్. ఎక్కడ బిగ్ ప్లేయర్ లేరు, బట్ లాంగ్ అన్వైండింగ్ ఏదైతే జరిగిందో బిగ్ క్వాంటిటీ జరిగింది. అంటే కొంత పెద్ద ప్లేయర్లు పొజిషన్స్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. అండ్ నిఫ్టీ 50 కూడా చూస్తే షార్ట్ బిల్డప్, నిఫ్టీ కంప్లీట్ షార్ట్ బిల్డప్, ఎక్కడ అసలు లాంగ్ అన్వైండింగే రాలేదు. అన్ని ఫ్రెష్ పొజిషన్స్, అన్ని షార్ట్ బిల్డప్ జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్లో నేను ఒక లెవెల్ చెప్పాను, జస్ట్ దీని పైకి వెళ్తే మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేద్దాం. 25,500 స్ట్రాంగ్ సపోర్ట్, అది బ్రేక్ అయితే డే లో కూడా బ్రేక్ అయింది అనుకో, దాని తర్వాత మీరు స్కాల్ప్ చేయండి, పిఈ సైడ్ స్కాల్పింగ్లో దూరండి అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ స్ట్రాంగ్ 25,500, బట్ మార్కెట్ 25,500 నుంచి 25,300కి షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా చూస్తారో, ఇది చేంజింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇది ఓపెన్ ఇంట్రెస్ట్. ఇక్కడ నుంచి 25,073 తర్వాత మళ్ళీ పెద్దది ఎక్కడుందో చూడండి, 61 దగ్గర ఉంది, 25,300 చూసారా, 61. 20 తర్వాత పెద్దది ఎక్కడుంది, 10 ఇక్కడ ఒకటి ఉంది, 13 ఇక్కడ ఉంది, మళ్ళీ 10 ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి 1,20,000 తర్వాత మళ్ళీ ఇక్కడ 91 ఉంది. సో 25,300 సపోర్ట్ షిఫ్ట్ అవుతుంది. సో అలా కొంచెం టైం తీసుకుంది, బట్ ఓవరాల్గా మార్కెట్ చూస్తే 25,300 దగ్గరికి ఆల్మోస్ట్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది, 25,300కి. యాక్చువల్గా ఇక్కడ కాయాల్సింది 25,500 ధర, ఇక్కడ కాయాల్సింది 25,500, బట్ 25,300 దాకా వచ్చింది, షిఫ్ట్ అయిపోవడం వల్ల. నెక్స్ట్ నా వీక్లీ పొజిషన్స్ మీద డౌట్ కదా, నేను పొజిషన్స్ అన్ని ఈరోజు కట్ చేస్తానండి, ఏ పొజిషన్స్ హోల్డ్ చేయలేదు. బట్ లాస్ట్ వీక్ ఏదైతే మనం October 3rd పొజిషన్స్ ఉన్నాయో దాని ప్రాఫిట్ చూడండి, మీకు కనబడుతుంది ఒకసారి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒకటి 19,000 లాస్, 19,226 లాస్, ఒకటి 11,900 ప్రాఫిట్, మళ్ళీ 12,000 ప్రాఫిట్, ఒకటి 1,523 లాస్, ఇంకొకటి 1,900 ప్రాఫిట్. ఓవరాల్గా చూస్తే 5,500, 5,300 ఇలా ప్రాఫిట్ అనమాట. ఇక్కడ 5,935 రూపీస్ ప్రాఫిట్ వీక్లీ పొజిషన్స్. ఎందుకు ఇప్పుడు మంత్లీ పొజిషన్స్ అన్ని నేను ఎగ్జిట్ చేస్తాను, ఎందుకు ప్రజెంట్ ఏ ట్రేడ్ హోల్డ్ చేయట్లేదు, ఎందుకు అంటే మార్కెట్ మంచి డౌన్ సైడ్ ఉంది. ప్రజెంట్ మీరు స్టాక్స్ చూస్తే ఇప్పుడు స్టాక్స్లో మంచి ఆపర్చునిటీ ఉంది. స్టాక్స్ 1 day టైం ఫ్రేమ్లో చూడండి, మా స్వింగ్ ట్రేడింగ్ ప్రకారం అన్ని స్టాక్లు పడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 50, హెచ్డిఎఫ్సి బ్యాంక్, డివిస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్ అన్ని పడుతున్నాయి. మళ్ళీ అన్నిటికీ టర్న్ అయ్యి ఏదో ఒక స్టాక్ టర్న్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది, అప్పుడు మనకి మళ్ళీ ఎంట్రీ దొరుకుతాయి. అందుకు నేను ఫండ్స్ అన్ని ఇప్పుడు అన్ని ఫ్రీ చేసి ఉంచుకున్నా. అండ్ నెక్స్ట్ సిబి, ఇప్పుడు ఏదైతే మన సిబి రూల్స్ పెట్టిందో, సిబి న్యూ రూల్స్లో ఇంప్లిమెంటేషన్ డేట్స్, సిబి న్యూ రూల్స్ చూస్తే ఇంప్లిమెంటేషన్ డేట్స్ చూడండి. ఫస్ట్ ఏదైతే మనకి ఎవ్రీడే ఎక్స్పైరీ ఉందో, ఎవ్రీడే ఎక్స్పైరీ November 20 వరకు తీసేస్తారు. ఇంకొక 10-15 రోజులు November 20కి ఎవ్రీడే ఎక్స్పైరీ పోద్ది. అంటే కొన్ని ఉన్నాయి ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్నారు అనమాట. కొన్ని మీకు చూపిస్తాను ఒకసారి. న్యూ రూల్స్ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఇమ్మీడియట్గా ఏవైతే మనకి ఇమ్మీడియట్గా మనకు తీసుకుంటున్నారో అవి మీకు ఇమ్మీడియట్గా ఇంక్రీజింగ్ కాంట్రాక్ట్ సైజ్ ఇమ్మీడియట్గా 20 తారీఖు నుంచి November 20 తారీఖు నుంచి కాంట్రాక్ట్ సైజ్ పెరిగిపోద్ది, అంటే లాట్ సైజ్ పెరిగిపోద్ది. లిమిటెడ్ వీక్లీ ఎక్స్పైరీలు 20 తారీఖు తీసేస్తారు, ఈ మంత్ 20 తారీఖుకి. ఎడిషనల్ మార్జిన్ ఎక్స్పైరీ రోజు ఎడిషనల్గా మార్జిన్ తీసుకుంటారు. ఈ మూడు ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ అయిపోతాయి. ఈరోజు November 3rd, రేపు ఫ్రైడే November 4th. ఓకే, ఏంటి రేపు ఫ్రైడే November 4th, తర్వాత సాటర్డే సండే ఆఫ్, మళ్ళీ ఒక 1 week ఎగ్జాక్ట్ నెక్స్ట్ 1 week 2 weeks తర్వాత ఇది November 20కి ఇంప్లిమెంట్ అయితే జరిగిపోతాయి. ఇమ్మీడియట్గా జరిగేవి ఇవే, అందుకే ఇప్పటి నుంచి అన్ని మార్చుకోండి. నెక్స్ట్ Feb 1కి 2025 Feb 1కి క్యాలెండర్ స్పెడ్ తీసేస్తారు. తర్వాత ఫ్రంట్ కలెక్షన్ ఫర్ ఆప్షన్ బయింగ్ అప్పుడు పెడతారు.
అండ్ ఏప్రిల్ 2025కి మానిటరింగ్ చేస్తారు ఇంట్రాడే పొజిషన్స్. ఇది ఆల్రెడీ చేస్తారు, ఇంక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్పుడు అవుతుంది. ప్రజెంట్ అయితే ఎప్పుడైతే మనకి చేస్తారు ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది ఏది, లాట్ సైజ్ మారుతుంది, ఎక్స్పైరీలు తీస్తున్నారు, అడిషనల్ మార్జిన్ ఆన్ ఎక్స్పైరీ రోజు అంటే నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ పెట్టారు అనుకో, వీక్లీ ఎక్స్పైరీ రోజు అడిషనల్గా ఎక్కువ తీసుకుంటారు. 6,000 దగ్గర 10,000 12,000 తీసుకుంటారు ఎక్స్ట్రాగా ఎక్స్పైరీ రోజు. సో ఆ 3 ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ అవుతాయి. సో ఇంక మహా అయితే 10 రోజులు ఇప్పటి నుంచి నేను అన్ని మార్చి పెట్టుకుంటున్నాను. అంటే స్టాక్స్లో మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ పాత రోజులు వస్తాయి స్టాక్స్లో ట్రేడ్ చేయడం, జనాలు మళ్ళీ స్టాక్స్లో వెళ్ళడం, మళ్ళీ స్టాక్స్లో ఇప్పుడు మూమెంటంలు వస్తాయి, స్టాక్స్లో వాల్యూమ్ వస్తుంది, అన్నీ ఇప్పుడు మళ్ళీ జరుగుతాయి. ఒక విధంగా మంచిదే, ఏం చేస్తున్నారో మంచిది. ఎవ్రీడే ఎక్స్పైరీ తీసి చాలా మంచి పని చేశారు. లేకపోతే జీరో టు హీరోలు అని చెప్పి యూట్యూబ్ మొత్తం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ చెత్త అయిపోయింది. జెన్యున్గా ఎవడూ లేడు. ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచిది ఎవ్రీడే ఎక్స్పైరీ తేడా. సో నేనైతే మంచిదే, హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఓకే, ఎవ్రీడే ఎక్స్పైరీ తీసేయడం, మార్జిన్ పెంచడం అన్నీ మంచిదే. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పటికి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తున్నాను అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ, అండ్ బాయ్ బాయ్.